హలో జానీ మాస్టర్ ఇష్యూ రోజు రోజుకి పెరిగిపోతుంది. పరారీలో ఉన్నాడు, 4 టీమ్స్ గాలిస్తున్నాయి అంటున్నారు పోలీసులు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యి ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే జానీ మాస్టర్ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద అత్యాచారం అయితే చేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే మన స్టేట్లో జరగాలి, హైదరాబాద్లో కాదు. ముంబై షూట్కి వెళ్ళినప్పుడు ముంబై షూట్లో ఆయన కొరియోగ్రాఫర్ని, అదే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని ఖచ్చితంగా తీసుకెళ్తారనమాట. ఈ ఖచ్చితంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని తీసుకునే కాలంలో అక్కడ షూట్ అయిపోయిన తర్వాత ఒక హోటల్ రూమ్ అయితే బుక్ చేశాడు. ఆ హోటల్ రూమ్లో ఈ మీద అత్యాచారం చేసినట్టు ఆ అమ్మాయి అయితే కేసు అయితే ఫైల్ చేసింది. ఆ విషయంలో దర్యాప్తు చేస్తాం జరుగుతుంది. ఇప్పుడు 0 కేసు అయితే ఫోన్ కాల్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ జీరో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. దాని గురించి సమీప పోలీస్ స్టేషన్కి ఈ కేసుని అనేది బదిలీ చేయడం జరిగింది. ఓకే, ఈ జానీ మాస్టర్ ఒక పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద ఇలాంటి రూమర్స్ వస్తే ఆయన కెరీర్ ఇక్కడితో ముగిసిపోద్దని నేనైతే అనుకుంటున్నాను. చెప్పండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పరారీలో ఉన్నాడంటే తప్పు చేశాడని ఆయన ఒప్పుకుంటున్నట్లే కదా, ఎందుకంటే మీడియా ముందు ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా క్లియర్గా దాంట్లో కేసులు నమోదు చేసింది. ఏంటంటే నన్ను చాలాసార్లు ఈ క్యారీవ్యాన్లో ప్యాంటు జిప్పి ఇప్పదీసి ఇప్పుడే చెయ్యాలి అనేట్టుగా ఫోర్స్ చేశాడు. నేను ఈ చర్యలు నేను తట్టుకోలేక, నేను సహించలేక ఈ రోజున పోలీసులను సంప్రదించవలసి వచ్చిందని క్లియర్గా అయితే నోట్లో రాసింది. కాబట్టి దీన్ని బట్టి సిఐ గారు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈయన దరిదాపులు ఇప్పుడు వరకు అయితే దొరికింది లేదు, ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ స్ప్రెడ్ అయింది లేదు ఆయన మీద. ఇదంతా ఆలోచించి చూస్తుంటే ఆయన చేసింది నిజమే అనిపిస్తుంది. ఆయన వెనకాల కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు, ఆయనకి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఆయన తప్పు చేసినా కూడా దాన్ని సమర్థిస్తారని. లేదు, ఈ ఆల్రెడీ జనసేన పార్టీలో ఒక కార్యకర్త నెంబర్గా ఉన్నాడు కాబట్టి జనసేన ఈ ఇష్యూ తెలుసుకోగానే వెంటనే జనసేన కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలని ఒక నోటీస్ అయితే పంపించేసింది ఆల్రెడీ. ఇది ఏదైనా ఉంటే ఇష్యూ సాల్వ్ చేసుకొని మళ్ళీ పార్టీ కార్యకలాపాలను నువ్వు తలదూర్చాలి, అప్పటి వరకు తలదూర్చకూడదని సీరియస్ నోటీస్ అయితే పంపించింది. అలాంటి వెనకాల ప్రతిపక్ష చర్యలు ఏమన్నా ఉన్నాయేమో కూడా చూడాలి, ప్రతిపక్షాల కుట్ర ఏమన్నా జరుగుతుందేమో కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఈయన ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి, కొరియోగ్రాఫర్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఇలాంటి బురద చల్లే చేష్టలు ఏమైనా జరుగుతున్నాయేమో కూడా చూడాలి, అన్ని కోణాల్లో ఆలోచించాలి. ప్రస్తుతం అయితే ఆయన తప్పు చేశాడని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అబ్స్కాండ్ అయ్యే ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టి కానీ డైరెక్ట్గా మీట్ అయ్యి కానీ ఎవరికి సరైన సమాచారం ఇవ్వలేదని అందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా చూసుకుంటేనా ఇప్పుడు ట్విట్టర్లో చూసుకుంటే చిన్మయ్ గారు, పూనం పవర్ గారు వాళ్ళు ట్వీట్ చేశారు. అవునవును, అంటే దాని గురించి మీరు ఏమంటారు? అంటే జానీ మాస్టర్ది తెలిసింది కాబట్టి బయటకు వచ్చింది, తెలియనివి ఇంకా చాలా ఉంటాయి కదా. జానీ మాస్టర్ ఒక్కడే కాదు, ఇండస్ట్రీలో చాలామంది బయటపడతారో ఈయన గంటగా సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా చాలామంది ట్వీట్ చేసి ఆల్రెడీ ఇలాంటి ఇష్యూలు చాలాసార్లు జరిగినాయి, అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందించారు అనే విషయం కూడా చాలామంది ట్వీట్ చేసి అడుగుతున్నారు. దానికి ఒక్కటే సమాధానం, అది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర నుంచే రావాలి. అటు నుంచి మనకు రావట్లేదు కాబట్టి ఈ కేసు ఇంకా బలపడుతుంది. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే దీంట్లో దరిద్రమైన విషయం ఇంకొకటి ఏదైనా ఉంది అంటే వాళ్ళ ఆవిడే దగ్గరుండి ఆ అమ్మాయిని అర్ధరాత్రిగా రూమ్ కాడికి వెళ్ళి తలుపులు కొట్టి బయటికి పిలిచి మా ఆయన్ని పెళ్లి చేసుకుపోతే నేను చంపేస్తాను బెదిరించి చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా కూడా ఈవిడ్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా దీనికి సహకరించడం చాలా దురదృష్టకరం, చెప్పలేని విషయం అది. ఇంకా ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు బయటికి వచ్చే ఛాన్స్ ఉందంటారా? పెద్దవాళ్ళు ఎవరో సపోర్ట్ చేయరు బాసు, మంచి పనికి సపోర్ట్ చేస్తారు కానీ ఇలాంటి దరిద్రమైన పనికి ఎవడో సపోర్ట్ చేయడు. అర్థమైందా? ఈయన కొరియోగ్రాఫర్ కాదు, కాట్రాజీ. ఈయన కాటేస్తా కూర్చుంటే ఇంకొకటి వచ్చి సేవ్ చేస్తా కూర్చుంటాడే ఏంటి? ఇలాగా విషం జల్లే వాళ్ళు, సమాజాన్ని చీడ పట్టించే వాళ్ళు ఎవరు కూడా లైక్ చేయరు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. రిమైనింగ్ కొరియోగ్రాఫర్స్ మీద పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇతను చిన్న కొరియోగ్రాఫర్ అనుకో ఎవరు పట్టించుకోరు. ఆల్రెడీ మేఘం మెరిసే ఆ సాంగ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన. ఆ సాంగ్ నేషనల్ అవార్డు వచ్చిన కొరియోగ్రాఫర్ని ఎవరైనా ఫోకస్ ఉంటుంది, ఓహో వీళ్ళందరూ కూడా డ్యాన్సర్ల మీద ఇలాగ అత్యాచారాలు చేస్తారన్నమాట, వీళ్ళ దగ్గరికి క్లాసులు పంపించాలికైనా తల్లిదండ్రులకైనా ఏదైనా ఇన్స్టిట్యూట్కి పంపించాలన్నా భయపడతారు ఖచ్చితంగా. ఈ జానీ మాస్టర్ వల్ల డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యూనియన్కి దెబ్బ. థ్యాంక్ యూ.